అదేంటి మిర్చి బజ్జీలు కాలకముందే తీసేస్తుంది అనుకుంటున్నారా? అలా ఏం లేదండి. ఈసారి కొంచెం డిఫరెంట్‌గా మిర్చి బజ్జీ కాకుండా కట్ మిర్చి చేసుకోబోతున్నాము. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కొద్దిగా వాముని కూడా వేసుకోండి. డైజెషన్ బావుంటుంది. దీంట్లోనే ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా వేసుకోండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసి దీంట్లోకి ఒక కప్పు వరకు శనగపిండిని వేసుకొని ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని ఒక 2-3 టైమ్స్ వాష్ చేసి దీంట్లోకి వాటర్ వేసి నానబెట్టుకోండి. మనం ఈ మిర్చి కట్ చేసేలోపు అవి చక్కగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు బజ్జీలు వేసుకునే మిర్చీలు ఉంటాయి కదా, వాటిని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని దీంట్లో ఉన్న సీడ్స్ అన్నిటిని కూడా తీసుకొని ఈ విధంగా తీసుకున్నాక పక్కకు పెట్టుకోండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని మిర్చిలోని సీడ్స్ తీసుకున్నాక ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు వాటర్తో సహా వేసుకొని మిక్సీలో ఈ విధంగా పేస్ట్ అయ్యేటట్టు చేసి మిర్చి బజ్జీకి అప్లై చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే కారం కూడా ఎక్కువగా ఉండదు. ఈ మిర్చిని మనం చేసి పెట్టుకున్న పిండిలోకి వేసుకొని కోట్ చేసుకొని ఈ విధంగా ఆయిల్లోకి ఫ్రై చేసుకోవడమే. ఈ విధంగా మీడియంగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోండి. కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని హాఫ్ వరకు కట్ చేసి మళ్ళీ అదే హాట్ ఆయిల్లో వేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయలు లెమన్తో సర్వ్ చేసుకోండి. అంతేనండి, కరకరలాడే కట్ మిర్చి అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. Thank you for watching.